ఐపీఎల్ 2024 ఎండ్ గేమ్కు చేరుకుంది. ఈరోజు ప్లే ఆఫ్ రేస్లో భాగంగా ఆర్సీబీ మరియు డీసీ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎస్పీసీలో ఆర్సీబీ టీం ఓడిపోయిందంటే ఇంకా డౌటే లేదు, తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. అలాగే డీసీ టీంకి చూసుకుని మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళ ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ నెట్ రన్ రేట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇంకా క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే రెండు జట్లకు ఒక డూ ఆర్ డై మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లకు చూసుకుంటే ఆర్సీబీ టీం చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మ్యాచ్లు ఆడబోతున్నారు. ఈవెన్ ఢిల్లీ టీం చూసుకున్న తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం ఓడించేస్తున్నారు. సో రెండు టీంలు మంచి ఫామ్లో ఉన్నాయి, అలాగే గెలుపు కూడా ఇంపార్టెంట్. కానీ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీది అప్పర్ హ్యాండ్. మొత్తం 30 మ్యాచ్లు జరగగా బెంగళూరు వాళ్ళు 18 మ్యాచ్లో గెలిచారు. బట్ ఢిల్లీ టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇన్ఫాక్ట్ గత 5 మ్యాచ్ల్లో చూసుకున్న ఆర్సీబీ వాళ్ళు 4 గెలిచారు, ఢిల్లీ టీం ఒక్కడే గెలిచింది. సో ప్రజెంట్ ఫామ్తో పాటు పాస్ట్ రికార్డ్స్ కాస్త ఎక్కువగా ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే వాళ్ళు మ్యాచ్ ఆడబోయేది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో. అంటే ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఆర్సీబీ టీంకు అంత మంచి రికార్డ్ లేదు. ఇన్ఫాక్ట్ డీసీ టీం ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. సో ఓవరాల్గా హెడ్ స్టాట్స్లో ఆర్సీబీ టీం డీసీ వాళ్ళని డామినేట్ చేసినప్పటికీ ఈ గ్రౌండ్లో మాత్రం కాస్త డిఫరెంట్. మొత్తం 11 మ్యాచ్లు జరిగితే ఆర్సీబీ టీం 5 మ్యాచ్లో గెలిచారు, డీసీ టీం 4 మ్యాచ్లో గెలిచారు, మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఫస్ట్ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి మ్యాచ్ అంటే కాస్త కష్టపడాలి. మెయిన్లీ గ్రౌండ్లో టాస్ అనేది చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. బట్ ఎనిమిది మ్యాచ్లో ఆర్సీబీ టీంకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే అపోనెంట్ టీం యొక్క రెగ్యులర్ కెప్టెన్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండడు. సో రిషబ్ పంత్ మీద అయితే బీసీసీఐ ఒక మ్యాచ్ బ్యాన్ వేసింది, ఎందుకంటే అతని ఈ సీజన్లో 3 సార్లు కెప్టెన్గా స్లో ఓవర్ రేట్ను ఫేస్ చేశాడు. సో దానికి పనిష్మెంట్గా అఫీషియల్స్ ఈ మ్యాచ్ నుండి రిషబ్ పంత్ని సస్పెండ్ చేశారు. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం తమ రెగ్యులర్ కెప్టెన్ మిస్ అవడంతో పాటు వికెట్ కీపర్ని మిస్ అవుతారు, అలాగే ఒక మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా మిస్ కాబోతున్నారు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో పంత్ లేకపోతే వాళ్ళకి ఒక పెద్ద లూప్ హోల్ కనిపిస్తుంది. సో ఆర్సీబీ టీం కనుక పంత్ ఆబ్సెన్స్ను బాగా క్యాష్ చేసుకోగలిగితే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్లో మనం ఆల్రెడీ బిగ్ స్కోర్స్ చూసాం. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ లిస్టులో నమోదైన బిగ్ స్కోర్ 287 ఈ ఏడాది ఈ గ్రౌండ్లోనే వచ్చింది. సో ఈ గ్రౌండ్ అయితే ఖచ్చితంగా 200 స్కోర్ కొట్టగలిగే గ్రౌండ్. అయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కొంతవరకు లో స్కోర్స్ చూసాం. గుజరాత్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడింది. పైకి మ్యాచ్కు వెదర్ కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అంట. సో ఈ రోజైతే బెంగళూరులో వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు రెయిన్ ప్రిడిక్షన్ 48% చూపిస్తుంది. సో వర్షం కనుక వస్తే బ్యాటింగ్ అంత ఈజీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే పిచ్ మీద మాయిశ్చర్ ఏర్పడి పేస్ బౌలర్స్కి అనుకూలించే అవకాశాలు ఉంటాయి. అలాగే వర్షం పడితే డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి రాదు కాబట్టి చేస్ చేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో ఫస్ట్ మ్యాచ్లో పిచ్ యొక్క స్వభావం అయితే వెదర్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. వర్షం రాకపోతే మనం ఒక హై స్కోరింగ్ గేమ్ని చూడొచ్చు. మెయిన్ ఆర్సీబీ టీం ముందు బ్యాటింగ్ చేస్తే బిగ్ స్కోర్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 93 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 93 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 39 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 50 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది చూసుకుని గ్రౌండ్లో 5 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లో చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవాలంటే భారీ స్కోర్ కొట్టాలి, లేకపోతే డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పైగా రెయిన్ థ్రెట్ కూడా ఉంది కాబట్టి డిఎల్ఎస్ ప్లేలోకి రావచ్చు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ ముందుగా బౌలింగే తీసుకుంటారు. ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి అంత మంచి రికార్డు లేదు. ఈవెన్ ఏడాది చూసుకున్న వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు, 2 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. సో ఆర్సీబీ టీం మ్యాచ్లో గెలవాలంటే చాలా మంచి ప్లానింగ్ చేసుకోవాలి. మెయిన్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో సడన్గా కొలాప్స్ అయిపోయారు. సో ఆర్సీబీ టీం విషయానికి వస్తే ప్రజెంట్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఢిల్లీ టీం మీద చూసుకున్న అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ అతను ఐపీఎల్లో ఢిల్లీ టీం మీద 1000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అలాగే ప్యాప్ చూసుకున్న పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో మరోసారి అయితే ఆర్సీబీ టీంకి వాళ్ళిద్దరు ఓపెనర్స్ చాలా కీలకం కాబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు మరోసారి పట్టిడార్ చాలా కీ రోల్ ప్లే చేయాలి, ఎందుకంటే డీసీ టీం దగ్గర 2 స్ట్రాంగ్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళని కనుక కౌంటర్ చేసి పట్టిడార్ ప్రెజర్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి భారీ స్కోర్ వస్తుంది. ఇక వీళ్ళతో పాటు దినేష్ కార్తిక్ మరియు గ్రీన్ కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈవెన్ విల్ జాక్స్ చూసుకున్న రీసెంట్గా జీడీ టీం మీద ఒక 10 రూపాయల సెంచరీ కొట్టాడు. సో బ్యాటింగ్ పరంగా లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ తప్పిస్తే ఆర్సీబీ టీం అయితే బలంగానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డీసీ బ్యాటింగ్ లైనప్తో పోల్చుకుంటే ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక బౌలింగ్లో చూసుకున్న ఆర్సీబీ బౌలర్స్ గత కొన్ని మ్యాచ్లో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ స్వప్నిల్ సింగ్ మరియు కరణ్ శర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే సిరాజ్, ఫెర్గ్యూసన్ మరియు ఎస్టైల్ ముగ్గురు కూడా గత మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశారు. ఈవెన్ క్యామ్ గ్రీన్ కూడా ఆర్సీబీ టీంకి చాలా మంచి హ్యాండీ బౌలర్గా మారాడు. సో ఆర్సీబీ బౌలర్స్ అయితే చాలా వరకు కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు అగ్రెసివ్గా ఢిల్లీ బ్యాట్స్మెన్ కట్టడి చేయాలి. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ లాంటి బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కనుక పొరపాటున ఒక 10 ఓవర్లు ఉన్నాడా మ్యాచ్ ఆర్సీబీ టీం నుండి లాగేసుకుంటాడు.
అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే స్టబ్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ప్రజెంట్ డీసీ టీంలో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరు మాత్రమే. అఫ్కోర్స్ పంత్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, బట్ ఈ మ్యాచ్లో అతను లేడు. సో ఆర్సీబీ బౌలర్స్ అయితే ఇద్దరు బ్యాట్స్మెన్ని గట్టిగా టార్గెట్ చేయాలి. ఒకవేళ వీళ్ళిద్దరిని ఎర్లీగా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ చేశారంటే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో ఈజీగా గెలుస్తారు. అలా కాకుండా వీళ్ళిద్దరు ఫైర్ అయినా లేకపోతే ఇద్దరిలో ఒక్కరు ఫైర్ అయినా సరే ఆర్సీబీ టీంకి కష్టాలు తప్పవు. సో ఆర్సీబీ బౌలర్స్ వీళ్ళిద్దరి కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేసుకుని రావాలి. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ టీం బాగా సెట్ అయింది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు తీసుకొచ్చిన ఫెర్గ్యూసన్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. సో ఆర్సీబీ టీం అయితే మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి దిగుతారు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే పంత్ లేకపోవడం వాళ్ళకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే పంత్ ప్రెజెన్స్ యాజ్ ఏ బ్యాట్స్మెన్గా మాత్రమే కాదు, కెప్టెన్గా కూడా చాలా అవసరం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ డీసీ పర్ఫార్మెన్స్కి ఇయర్ డీసీ పర్ఫార్మెన్స్కి డిఫరెన్స్ వచ్చిందంటే మెయిన్ రీజన్ పంత్ యొక్క ప్రెజెన్సే. సో పంత్ లేకుండా డీసీ టీం ఆర్సీబీ టీం ఓడించాలంటే చాలా కష్టపడాలి. మెయిన్లీ మ్యాచ్ కోసం వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ మీద అభిషేక్ పోరెల్ వీళ్ళిద్దరు లాస్ట్ మ్యాచ్లో అన్నట్టు ఈ మ్యాచ్లో కూడా మంచి 50s కొట్టాలి. అలాగే మ్యాచ్లో వాళ్ళు మోస్ట్ లైక్లీ పంత్ ప్లేస్లో పృథ్వీ షాని తీసుకుంటారు. సో వీళ్ళు ముగ్గురు కనుక బాగా ఆడి డీసీ టీంకి మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు బిగ్ స్కోర్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇక క్యాప్టెన్సీ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ కెప్టెన్గా ఆడబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. సో పంత్ లేని నేపథ్యంలో వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో కెప్టెన్గా మారబోతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో అతని ప్రెజెన్స్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ కూడా కావాలి. మెయిన్ ఆర్సీబీ టీం దగ్గర చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కట్టడి చేయడంలో యాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ చాలా పెద్ద రోల్ ప్లే చేయాలి. అలాగే బ్యాట్తో చూసుకున్న మిడిల్ ఆర్డర్లో పంత్ లేడు కాబట్టి అక్షర్ పటేల్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక మిగతా బౌలర్స్ విషయానికి వస్తే కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నిశాంత్ శర్మ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఢిల్లీ బౌలింగ్ కొన్ని మ్యాచ్లు అటు ఇటు అవుతున్నప్పటికీ కాస్త మెరుగ్గానే రాణించగలుగుతున్నారు. మరి అందరు బౌలర్స్ ఒకేసారి ఫెయిల్ అవ్వకుండా ఎవరో ఒకరు కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. అయితే వాళ్ళు ఈ మ్యాచ్లో బలమైన ఆర్సీబీ బ్యాటింగ్ అటాక్ని ఫేస్ చేయాలి. మెయిన్లీ మ్యాచ్లో డీసీ టీం గెలవాలంటే పవర్ ప్లేలో వికెట్లు తీయగలగాలి, లేకపోతే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు. సో ఈ మ్యాచ్లో అయితే నిశాంత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే యంగ్ బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించాలి. అప్పుడు మాత్రమే ఆర్సీబీ బ్యాటింగ్ని కట్టడి చేయగలరు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే పంత్ ప్లేస్లో పృథ్వీ షా ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు. అలాగే మ్యాచ్ కోసం డేవిడ్ వార్నర్ కూడా ఫిట్గా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి పాయింటింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సో అతను కనుక ఫిట్గా ఉంటే గులబదీన్ లేదా షెహో ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈయన ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో డీసీ టీం గెలవాలంటే ఆర్సీబీ టీంని పవర్ ప్లేలో కంటైన్ చేయాలి. వికెట్లు తీయడంతో పాటు రన్స్ కూడా ఇవ్వకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడుతుంది. అండ్ ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా ముందు చెప్పినట్టు జేఎఫ్ఎం మరియు స్టబ్స్ వీళ్ళిద్దరి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఒకవేళ వీళ్ళిద్దరిని తొందరగా వచ్చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి గెలిచే అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి మ్యాచ్లో ఏ టీం గెలిచి తమ ప్లే ఆఫ్ అసలు సజీవంగా ఉంచుకుంటారనేది.